పిల్లలకి కోయంబత్తూరు తాటి బెల్లం వేసి పాలు ఇచ్చారనుకోండి, బ్రహ్మాండం. పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు దాల్చిన చెక్క, ఈ కోయంబత్తూరు తాటి బెల్లం వేసి పాలు తాగించండి. ఉదయం ఒక గ్లాసు, రాత్రి భోజనం అయిన తర్వాత 1 గంట తర్వాత మరొక స్టీల్ గ్లాసుడు పాలు. ఈ బెల్లం వేసి పాలు ఇవ్వాలి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. పిల్లలు ఈ తాటి బెల్లము పాలు తాగితే ఎత్తు పెరుగుతారు, కండపుష్టి వస్తుంది, క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక 6, ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటెంకి ఇరిగిపోతుంది, దెబ్బ తగలదు అసలు. మరి అటువంటి వారికి తుంటెంకి ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ఆపరేషన్ అంటే మామూలుగా ఉండదు. బెల్లం వాడటం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది, ఎముక పిడుసుదనం పోతుంది, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి తగ్గి కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది.